సార్ ఏం పేరు? నా పేరు కురాయల శ్రీనివాసం. శ్రీనివాస్ గారు. నేను సోషల్ వర్కర్. సోషల్ వర్కర్. ఏరియా అండి? బాగిలింగంపల్లి అరోరా కాలేజ్ దగ్గర ఉంటాను. ఓకే. మీ కార్పొరేటర్ ఎవరు? రవిచారి గారు. రైట్ గారు. సో ఆయన ఫస్ట్ టైం గెలిచింది కదా, ఈ 5 సంవత్సరాలు ఏమైనా చేసిందా? చాలా అభివృద్ధి పనులు చేశాడు, చేస్తున్నాడు కూడా. మంచి మనసున్న మనిషి. ఆయన వల్ల మీ ఏరియాకి జరిగిన ఒక అభివృద్ధి ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి సార్ అభివృద్ధులు. అంటే రోడ్లు వేయించడము, మా మా గల్లీలలో శుభ్రత, పరిశుభ్రత అటువంటి వర్కులు కూడా బాగా చేశాడు. మంచి పేరుంది. నెక్స్ట్ టైం కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి కూడా. ఆయన టికెట్ ఇస్తే గెలుస్తాడు. ప్రజలలో మంచి పేరు. కొంతమంది ఏం చేయలేడు అది అంటారు. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే నేను కూడా అంటాను, ఆయన ఏం చేయలేదు, ఈయన ఏం చేయలేదు, కానీ చేసి అభివృద్ధి చూస్తే తెలుస్తాయి. మీ ఏరియాకి వెళ్తే అభివృద్ధి తెలుస్తుంది. తెలుస్తుంది. మంచి మనిషి. ప్రజలలో 8 నుంచి 9 మార్కులు అయితే నేను ఇస్తాను. ఎందుకంటే ఏ మనిషి 10 పనులు చేస్తే 10 పనులు ఎవరు చేయరు, అందులో 1-2 అయినా మిస్ అవుతాయి. ఈ రోజులలో సగం పని చేయడమే ఎక్కువ. ఆయన 8 నుంచి 8 పనులు 9 పనుల వరకు చేస్తాడు. ఇప్పటి వరకు మా బస్సులో కానీ డ్రైనేజ్ సమస్యలు, లైట్ల సమస్యలు ఏ ఉన్నా కానీ ఫోన్ చేయగానే ఇమీడియట్లీ ఫోన్ చేసి రెస్పాన్స్ అవుతాడు. ఇదొకటి ఏంటంటే ఫోన్ చేస్తే తొందరగా రెస్పాన్స్. మనిషికి పబ్లిక్ లా కావాల్సింది అదొక్కటే. పని అవుతుందా కాదా తర్వాత విషయం. ఫోన్ చేయగానే రెస్పాన్స్ అనేది ఫస్ట్ ఇవ్వాలి. వాళ్ళే నిజమైన నాయకులు. నువ్వు 10 సార్లు ఫోన్ చేస్తే లేపలేదనుకో తిట్టుకుంటారు. ఇప్పుడు పనులు ఇప్పుడు నువ్వు కాకుండా ఇంకొకరు వచ్చినా చేయాలి అని ఫోన్ చేసి రెస్పాన్స్ ఇస్తే ఏంటంటే అరే ఈరోజు చేయలేదు రేపు చేస్తాడు అనే ఆశ పబ్లిక్ లో ఉంటుంది. నా పేరు దార్ల వనజ. ఇది శివస్థాన్పూర్. సో మీ కార్పొరేటర్ ఎవరు తెలుసు? ఎవరు? కే రవిచారి. చేసిండు ఏమైనా పనులు? మస్తు పనులు చేసిండు. ఏం చేసిండు మస్తు అంటే నీళ్ళకి ప్రాబ్లం లేకుండా చేసిండు. డేనిస్ నీడంగానే చెప్పంగానే వస్తాడు. మోరీలు ఇట్లా అవుతున్నాయి నాన్న అంటే వస్తాడు. ప్రతి ఒక్క దానికి మా మంచి చెడ్డలన్నీ ఇట్లా ఫోన్ చేయగానే మాకు అందుబాటులో ఉంటాడు. ఏం చేసాలే అని చెప్పేసి అంటాడు. ఎవరు అన్నోళ్ళు ఏదో అన్నారు అట్లా అంటే ముంగడి పిలిపోయినరి. ఆయన వచ్చినప్పుడు ఆయన ముంగడి పిలిపించి మాట్లాడుండ్రి. ఎవరాళ్ళు అన్నోళ్ళు అంతగా చేసేటప్పుడు అనద్దు కదా. పింఛన్ లేని వాళ్ళకి పింఛన్ చేసిండు. ఆయన మా కోసం మస్తు చేస్తుండు. చేసిన వాళ్ళ మీద అట్లా అనద్దు కదా. ఎవరో గిట్టని వాళ్ళు అంటే కాదు కదా. అది మళ్ళీ గెలుస్తారా కంపల్సరీ. అమ్మవారి ఆశీర్వాదం ఆయన ఎంబడి ఉంది. మాకు ఇట్లా అర్ధరాత్రి ఫోన్ చేయగానే కూడా పిలిస్తే వస్తాడు. మా ఇళ్ళలో ఎవరికన్నా ఏమన్నా అయినా ఎవరన్నా చనిపోయినా ప్రతి ఒక్క దానికి అటెండెంట్ అవుతాడు ఆయనే. మళ్ళీ ఇంకా ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా చేస్తా అంటాడు. ఇంతకు ముందు కార్పొరేటర్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లు? ఇంతకు ముందు కార్పొరేటర్ది నాకు అంత ఆయనతో అంత నేను మాట్లాడలే, నాకు అంత తెలియదు. ఈయన గురించి చాలా నాకు తెలుసు. నన్ను తీసుకపోయి నా సొంతగా నన్ను తీసుకపోయి పెన్షన్ కూడా అప్పుడు ఆయన కార్పొరేటర్ లేకముందే చేసిండు. ఆయన బండి మీద తీసుకుపోయి ఆయన టైం వేస్ట్ చేసి ఇక్కడ వాళ్ళే నాకు పెన్షన్ ఆమెకు అవసరం లేదని చేసిండ్రు. కానీ ఆయన తీసుకుపోయి చేసిండు. ఒక కొడుకుగా, ఒక అన్నగా, తమ్మునిగా అన్ని విధాలుగా మాకు అందరితో అట్లా ఉంటాడా? అందరితో అట్లనే ఉంటాడు. ఆయన చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎవ్వరు కాదు. మా కొడుకులు ఎంతనో ఆయన మాకు అంతే. ఇంట్లో కొడుకులాగా ఉంటాడు. ఎవరికి ఏదో ఆపత అయింది బిడ్డ ఇట్లా అనగానే కూడా ఆయన వచ్చేస్తాడు. మళ్ళీ టికెట్ ఇస్తే గెలిపిస్తారా? గెలిపిస్తాం కంపల్సరీ. ఆయననే రావాలని కోరుకుంటున్నాం. ఆయననే రావాలని కోరుకుంటున్నాం. నేనైతే అనుకుంటాను బస్సులో కూడా నేను సపోర్ట్ చెప్తా. ఆయన మన గురించి ఇంత చేస్తుండు. 12 గంటల రాత్రి కూడా కొట్లాటలు అవుతున్నాయి నాన్న అంటే ఊరుకొచ్చేస్తాడు. ఆయన మీద ఎవరో గిట్టనోళ్ళు చెప్పిర్రు అంతేగాని ఆయన మాత్రం మాకు దేవుడు లాంటి మనిషి. మా కొడుకే ఆయనే. అన్న నమస్తే. నమస్తే అండి. వెంకటరెడ్డి అన్న నా పేరు. వెంకటరెడ్డి. ఏరియా? నా చిక్కడపల్లి. ఇక్కడే ఉంటాను. 30 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటాను. 30 ఇయర్స్ నుంచి ఉంటాను. కార్పొరేటర్ ఎంత తెలియదన్నా? చారి అన్న, రవిచారి అన్న. ఈ 5 సంవత్సరాల నుంచి మా దగ్గరనైతే ఇట్లా పిలవగానే ఇట్లా టక్కున ఉరికొచ్చేస్తాడు. అన్న ఈ ప్రాబ్లం ఉంది రా అనగానే టక వచ్చేస్తూనే ఉంటాడు. ఫస్ట్ అయితే రెస్పాండ్ అవుతాడు 100%. అది ప్లస్ ఇక్కడ గోడ కూలినప్పుడు కూడా, ఎందుకంటే లాస్ట్ వరదలు వచ్చినప్పుడు అక్కడ గోడ కూలిపోయింది. ఆ గోడ కూలిపోయినప్పుడు కూడా అన్న ఇట్లా గోడ కూలిందన్న, పిల్లలు లోపల పడేటట్టు ఉందన్న అని చెప్పేసి అనగానే టక వచ్చేసాడు. జిహెచ్ఎంసీ వాళ్ళని పిలిపించేసి ఫస్ట్ అయితే జాలి గీలి రెడీ చేపించి పెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ గోడ కూడా కొంచెం గట్టిపించాడు. తర్వాత మధ్యలో వచ్చేసేసి మళ్ళీ స్టార్ట్ అయింది వర్క్. ఇంతవరకు ఆగింది. ఎందుకు ఆగిందో తెలియదు. అది మరి దానికి ఏమన్నా ఫండ్ శాంక్షన్ లేదా ఏమైందనే తెలియదు. ఈ కొంచెం కూడా కార్పొరేటర్ కి ఇప్పుడు కొంచెం మేము ఎండబడేసి కొంచెం కూడా గట్టిపిద్దామని రెడీ అవుతున్నాము. చేయడానికైతే ముందుకు వస్తాడు.
తన వంతు కృషి అయితే చేస్తాడు మా తరపు నుంచి. అచ్చా అన్న కావాలి టికెట్ ఇస్తే గెలుస్తాడా? 99% అనుకుంటున్నాను నేనైతే. అచ్చా 99%. ఎందుకంటే మా దగ్గరనైతే చాలా రెస్పాన్సిబిలిటీ గా పనిచేస్తాడు. ఏం మాకు ఇట్లా- నచ్చిందన్న ఆయన దాంట్లో? అంటే అన్న కార్పొరేటర్ కి వర్క్ విషయంలో మాకు కావాల్సింది ఏంటంటే అన్న మాకు ఈ ప్రాబ్లం ఉందంటే టక్కున వచ్చేసి అక్కడ నిలబడాలి. తర్వాత వర్క్ అయిద్దా కాదా ఏందనేది మాకు ఈ ప్రాబ్లం ఉంది అనగానే టక్కున వచ్చి నిలబడితే సరిపోతుంది. ఆ తర్వాత వర్క్ అయిద్దా కాదా అనేది ఆయన ఒక్క చేతిలో ఉండదు. తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు రావాలి, దానికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ రావాలి. అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత వరకు అది నెక్స్ట్ అన్నట్టు. అది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అనేది పర్ఫెక్ట్ గా తీసుకుంటాడు. 100 మార్కులకు ఎన్ని మార్కులు ఇస్తాడు అన్న 100 మార్కులకు నేనైతే 85-90 దానికి ఇస్తాను. 85-90 దాకా. 90 దానికి, ఎందుకంటే నేను ఇక్కడే చూస్తున్నాను కదా అన్న. కార్పొరేటర్ కాకముందు నుంచి కూడా ఇక్కడే ఉన్నాను. అచ్చా. దాదాపు 96 నుంచి ఇక్కడ ఉంటాను. ఓకే. 96 నుంచి ఇక్కడ ఉంటాను, 99 నుంచి ఇక్కడే ఉంటాను కదా, షట్టర్ కూడా. అచ్చా, అచ్చా. అది మాకేందంటే రెస్పాన్సిబిలిటీ మాత్రం పర్ఫెక్ట్ గా ఇట్లా ఫోన్ చేస్తే అట్లా టక్కున దిగబడతారు. ఆ విషయంలో మెచ్చుకోవచ్చు. 100% దానికైతే. करे तुम्हारा कारपोरेटर अच्छा करे, क्या करे? अच्छा बोले तो जो भी है हमारी प्रॉब्लम जो भी है बुलाए तो आके करके जाते हैं। अच्छा उसमें कोई बात नहीं है, उन्होंने कभी भी आते हैं, कौन से टाइप पे भी आते हैं, अच्छा। बुलाते हैं कि आके जो भी है प्रॉब्लम सॉल्व करके जाते हैं। उसके लिए तुम्हारा प्रॉब्लम कौन सा भी सॉल्व हुआ? बस्ती का प्रॉब्लम ही है, घर का प्रॉब्लम तो वही फिर घर के problem बस्ती के प्रॉब्लम जो भी है उन्हें आके करके जाते हैं, ठहरते इमीडिएटली आके करा के जाते अच्छा, कभी भी 12 बजे फोन करे हैं। 12 बजे रात के 2 बजे भी आते हैं, आके देख के जाते हैं सीधा। अच्छा। और क्या क्या पसंद है उसका? तो भी पहले बार जीता ना, वो पहले बार जीता, कुछ भी नहीं करता बोल के स्टार्टिंग बोला उसको। वो पहले बोले होंगे, बाद में तो सबके ओपिनियन तो बदल गए होंगे ना। आके ठहर के करे तो सब जने बस्ती वाले भी देख के बोलते हैं ना, अच्छा, अच्छा ही करे बोल के बोलते हैं। ये पार्टी वो कुछ भी देखता? पार्टी वार्टी ऐसा बोल के नहीं, हमला कांग्रेस पार्टी के, अच्छा, फिर भी हम लोग कहीं को सपोर्ट करते हैं। बस्ती में काम हो रहा है ना, हो रहा बस उतना ही। बस्ती को अच्छा कर रहे हैं बस अपने कोई। ओके। एक 10 मार्क कितना मार्क्स डालते हैं ना? 9 मार्क्स डालते हैं, 9 मार्क्स। 9 मार्क्स अच्छा, तो भी परफेक्ट पास, 90% स्टूडेंट है। 90% है। అన్న ఏం పేరే? రవి నా పేరు, ఏ ఏరియా? బాగ్లియంపల్లి. బాగ్లింగంపల్లి. ఆ. ఎవరు మీ కార్పొరేటర్? అన్న రవిచారి గారు. రవిచారి. సో చేసిన అన్న, అంటే ఫస్ట్ టైం గెలిచిండు కదా ఆయన. చాలా మంది ఫస్ట్ టైం గెలిచిండు, కోరడు ఏం చేశాడో ఈ రోడే పెద్ద సాక్ష్యం. 10 ఏళ్ళు అయింది, ఎవరు చేయలే, అన్న వచ్చినాకనే చేసిండు. ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. వర్షాలు పడ్డప్పుడు మస్తు ఎఫెక్టెడ్. ఇక్కడ సైడ్ చూపారు, ఇటు సైడ్ ఫుల్ వాటర్ వస్తాయి, ఫుల్ ఎఫెక్టెడ్. ఇది అయినా కాడికి ఇటు సైడ్ వాటర్ అవడం బంద్ అయింది. నేను ఒక్కడిని చెప్పడం కాదు, ఈ లోపలికి ఎవరిని అడిగినా ఇది ఎవరు చేసిరంటే చెప్తారు. నేను ఎన్ని సంవత్సరాల నుంచి బ్యాలెన్స్ ఉండే? ఇది 10 ఏళ్ల నుంచి ఇది ప్రాబ్లం ఉండే, 10-15 నుంచి ఇష్యూ ప్రాబ్లం ఉండే. ఎమ్మెల్యే సార్ ఫండ్ లో ఉంటే కూడా కాలేదు. అన్న వచ్చినాక పర్సనల్ గా తీసుకున్నాక అయితే 100% అయింది. ఇది నేను ఒక్కడిని చెప్పడం కాదు, మా కాలనీ లోపల అందరు చెప్తారు అన్నమాట. అంటే చాలా పెద్ద సమస్య ఉండేనా? చాలా పెద్ద సమస్య అది. డీసీ గారికి తెలుసు, అందరు తెలుసు, ఎవరు రెక్టిఫై చేయలేకపోయారు. కానీ కార్పొరేటర్ గారు వచ్చినాక పర్సనల్ గా ఎమ్మెల్యే గారితో కోఆర్డినేట్ చేసి దీని వెనుకబడి చేయించారు. అది కూడా పర్ఫెక్ట్ చేయించారు. చేయించడం అట్లా ఇట్లా చేయించడం కాదు. ఇప్పుడు వర్షాలు పడ్డా కానీ వాటర్ ఆగుతలేవు. లేకపోతే ఇది మేము చెప్పడం కాదు, జిహెచ్ఎంసీ వాళ్ళకే తెలుసు. వర్షాలు పడగానే బ్యారిగేటింగ్ అడ్డం పెట్టేస్తారు. చాలా పెద్ద ఇష్యూ, చిన్న చెరువులాగా కనబడతాయి. ఈ సుందర విజ్ఞాన కేంద్రం వాళ్ళకి కూడా తెలుసు ఆ ప్రాబ్లం. వీళ్ళకి ఇంకా మేజర్ ఎఫెక్ట్ అవుతుండే, నీళ్ళన్నీ వాళ్ళ సెల్లర్లకు పోతుండే అనమాట. ఇంకా నేను దానికన్నా ఇంకా మాకు ఇంకా ఇదే చాలా పెద్ద మేజర్ ఇష్యూ. అన్న గురించి చెప్పడానికి ఇంకా మా దగ్గర అయితే ఏం లేదు. మాకైతే చాలా మంచిగా ఉంది. 100% ఆయననే గెలుస్తాడు, నేను చెప్పడం కాదు. ఎలక్షన్ వచ్చినాక చూపిస్తారు, అందరు ప్రజలే చూపిస్తారు. నేను ఒక్కడిని చెప్పడం కాదు. నా ఒపీనియన్ అయితే నేనైతే 10కి 10 వేస్తాను. నా ఇంట్లోకే వస్తుండే నీళ్ళు. అది మేజర్ ఎఫెక్ట్. ఆ నీళ్ళు నా ఇంట్లోకే వస్తుండే. ఈయనకు కూడా తెలుసు, అందరికి తెలుసు. అది ఇది నేను చెప్పడం కాదు, ఊరంతా తెలుసు ఇక్కడ ఉన్న ఎఫెక్ట్ ప్రాబ్లమ్. అది అన్న వచ్చినాకనే అయింది 100%. అది ఈ మీరు కావాలంటే సుందర విజ్ఞాన కేంద్రానికి వెళ్ళి కూడా అడిగితే వాళ్ళు కూడా అన్న పేరే చెప్తారు. ఎందుకంటే వాళ్ళకే మేజర్ ప్రాబ్లం ఉండే, ఆ సెల్లర్లకు పోతుండే. ఓకేనండి. ఏది భగత్ సింగ్ కదా గుడిసెలు. మాకు ఇండ్ల గురించి ఒకటి సమస్య ఉంది, కానీ అన్న అర్ధరాత్రి అయినా ఆయన సెక్యూరిటీ తోటి ఏం రాడు. రవిచారి అంటే మనకు పిలువగానే అర్ధరాత్రి అయినా బండి వేసుకొని వస్తాడు. వేరే కార్పొరేట్ అంటే ఉంటే బండి బందోబస్తాలు అందరు కావాలి. అన్నకు అర్ధరాత్రి చేసిన అన్న ఇది ప్రాబ్లం ఉన్నదని అంటే ఆయన ఒక్కడే వస్తాడు, బండి తీసుకుంటాడు, వస్తాడు. అన్న ఏది ఉన్నా పైన ఉన్నతో మాట్లాడతాడు, మనకి ఏంటన్నా సర్కారం ఏదున్నా. మాకు నీళ్ళ గురించి అయితే గుడిసెల గురించి చాలా ఇది ఉండే. గుడిసెలు కాలిపోయినప్పుడు కూడా ఎవరు ఇంత ఇది కాకుండా కాలిన 2 నిమిషాలకు వచ్చి మాట్లాడి వాళ్ళకి రెస్పాన్స్ చేయడం కానీ మాకు అన్ని ప్రతిదీ ఏ అవసరం ఉన్నా చేయగలుగుతాడు. ఇప్పుడు కూడా మళ్ళా టికెట్ అని కన్ఫర్మ్ అయితే 100% గెలవగలుగుతాడు. పక్క 100 పార్టీలకు అతీతంగా వెళ్ళి అందరితో ప్రేమగా ఉంటాడు. ఆయనకి ఏ గల్లీలల్లో పోవాలంటే బండి కావాలి, కానీ ఆయన బైక్ మీద పోతాడు గల్లీలకు.
అచ్చా ఇప్పుడు నీళ్లు నిండినాయి అనుకో, ఆయనకు ఇప్పుడు జీప్ తీసుకొని రావాలంటే అవసరం లేదు ఆయనకు. బండి తీసుకుంటాడు, బండి తీసుకొని వచ్చి చూస్తాడు సమక్ష. అంటే కార్పొరేట్ అంటే ఒక ప్రజల మనిషిగా, ఒక మన ఇంటి కుటుంబ సభ్యులుగా తిరుగుతాడు. రవిచారి అంటే అట్లా ఏం లేదు. దాని మీద 100% గా రవిచారి మనతోటి క్లోజ్గా ఉంటాడు. మనకు ప్రతి వాళ్ళు చిన్న పిల్లలతో పెద్ద పిల్లలతో అందరితో మంచిగా ఉంటాడు. 100% గా గెలవగలిగితే టికెట్ ఇస్తే గెలుస్తాడు, పని చేయగలుగుతాడు. ఇక ఎప్పుడు ఏదేమున్నా సరే మాకైతే రెస్పాన్స్ చేయడం కూడా, అప్పుడు గతంలో కూడా లక్ష్మణ్ సార్ ఉన్నప్పుడు కూడా లక్ష్మణ్ సార్ కూడా పనులు చేసి ఇల్లు కట్టించినప్పుడు కూడా మాది కూడా అప్పుడు ఇదే ఏడిది గుడిసెలు ఆగిపోయినా అంటే గుడిసెలు మా గుడిసెలు ఒకటే సమీక్ష ఉంది, ఆ గుడిసెలు ఒకటి చేయాలంటే పోరాడుతుండే. అన్న కూడా మొన్న హౌసింగ్ బోర్డు నుంచి డాక్యుమెంట్ అవన్నీ తెచ్చిండు. గుడిసెల గురించి కూడా జర రెస్పాన్స్ చేసుకొని మాట్లాడి ఇది చేస్తుండే. ఎమ్మెల్యే కూడా మాకు అనుకూలంగానే ఉన్నాడు, ఎమ్మెల్యే కూడా మాకు మంచిగా ఉన్నాడు. ఈయన కూడా కార్పొరేటర్ ఇద్దరు మాకు అనుకూలంగా ఉన్నారు. 100% గా రవిచారి అన్న 100%. నా పేరు శోభ. శోభ. అయితే ఎవరు మీ కార్పొరేటర్? రవిచారి. రవిచారి చేశాడు ఏమైనా పనులు? చేస్తాడు. ఏం చేయలేడు అంటుండు. ఇక చేసినంత వరకు చేస్తుండు, పిలిచినప్పుడు వస్తాడు, చేస్తాడు. పిలిచినప్పుడు అయితే వస్తాడు. వస్తాడు. నిజంగా వస్తాడా? వస్తాడు. లేదు కెమెరా ఉందని నువ్వు అట్లా అంటున్నావు. మా అబద్ధం చెప్తే మీరు ఏమన్నా ఇస్తారా మాకు? మరి ఎవరు రాదు అంటే మీరేమో ఇక అవసరాన్ని బట్టి ఇక చేస్తారు. చేస్తారు. అంటే ఇక ఆయనకు కూడా పనులు ఉంటాయి కదా, వేరే దగ్గర పోవడము అట్లా చేయడము. ఇక వీళ్ళు లేకుంటే రాడు, వీళ్ళు ఉంటే వస్తాడు. వస్తాడు కదా. అచ్చా ఏమైనా చేసినా మరి మీ గల్లీకి? ఇక చేసిండు, స్కూల్ కూడా చేసిండు, గల్లీకి కూడా రోడ్డు అవన్నీ మోరీలు చేస్తుండే నిండినప్పుడు. అచ్చా అంగన్వాడీ స్కూల్కి ఏం చేసిండే? ఇక పిల్లలకి ఏమైనా లేవంటే వస్తాడు, అడుగుతాడు. అచ్చా పిల్లల కోసం పట్టించుకుంటాడు. నెలకోసారైనా పట్టించుకుంటాడా? ఇక నెలకు ఒకసారి ఏం రాడు కానీ ఇక ఆయన వీళ్ళని ఇట్లా వచ్చినప్పుడల్లా వస్తాడు. ఏదో ఒకటి చేసిపోతాడు. రోడ్లు వేయించండు, ఆ. లైట్లు గీట్లు అన్ని బానే ఉన్నాయి. ఇక లైట్లు లేవంటేనే ఇక జర బతిలాడాల. ఆయన చేపిస్తాడా? చేపించండి ఒకసారన్నా. ఇంతవరకు అయితే ఏపీయలే, మరి ఇక ముందుకు చెప్పలేను. అచ్చా గెలుస్తాడా మళ్ళీ? పోనీ ఇక దేవుని నిర్ణయం, భూతల్లి నేనేం చెప్పలేను కదా. అంతే అంతే. ఓకే. ఏం పేరేనా? నా పేరు విక్రమ్ ఠాకూర్ అన్న, చిక్కడపల్లి నుంచి. చిక్కడపల్లి ఏరియా అంటే సూర్యానగర్ మైతర్ బస్తీ. మైతర్ బస్తీ. మీ కార్పొరేటర్ మా అన్న ఉన్నాడు కదా, ఎవరు? రవిచారి అన్న. రవిచారి అన్న చేసినా మన పనులు? చేస్తాడన్న, మొత్తం చేస్తాడు. ఏం చేసి వచ్చినాక తర్వాత ఏమన్నా గానీ మొత్తం ఫోన్ చేస్తే వచ్చేస్తాడు ఎంబటి. ఏ ప్రాబ్లం అయినా గానీ, మా ఇంటి దగ్గర ఫుట్పాత్ ఉండే, ఆ ఫుట్పాత్ లో ఏంటంటే అక్కడ మొత్తం మట్టి గిట్టి మొత్తం కచరా గిచరా మొత్తం ఉండే. అన్నకు ఫోన్ చేసినాం, ఎంబటే వచ్చిండు. వచ్చినాక తర్వాత మొత్తం చేపించిండు, జేసీబీ ఇవి మొత్తం తెప్పించి మొత్తం చేపించిండు. ఇంకా చెట్లు మన వైర్లు ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ ఈ వైర్ ఇవి వర్షం గిర్షం పడితే ఆ ప్రాబ్లమ్స్ ఉండే. అన్నకు ఫోన్ చేసినాం, అన్న ఎంబటే వచ్చి మొత్తం చేపించిండు. పర్ఫెక్ట్. అదైతే యూత్ కాడికి ఇంకా ఏంటంటే వచ్చి ఇంకా న్యాయంగా మంచిగా కలుస్తాడు, తమ్ముడులాగా అన్నలాగా మొత్తం మంచిగా చూసుకుంటాడు. ఏదైనా ఉంటే మంచిగా వచ్చి ఈగో అస్సలు లేదు. ఏం చెప్పు పేరుతో ఠాకూర్ తమ్ముడు చెప్పరా ఎట్లన్నా ఆ ప్రేమ ఉంటది. నేను కాదు ఎవరికైనా, అన్న మా పెద్దన్న మా అల్లుడు ఎవరైనా గానీ అందరికి ఎన్ని మార్కులు ఇస్తావే? 100కి 100నే ఇస్తాను నేను. సో అన్న నిజంగానా బాగానే చేసాడు చేశాడన్నా बराबर। हमारे एरिया में बहुत से थोड़े गरीबों को भी हेल्प करे सो है, जिनका शादी उदी में कुछ लड़कियों की शादी में थोड़ा पैसों का भी है या कुछ सामान का जरूरत पड़ा, वो हेल्प करते भाई, बड़े भाई के जैसा है। नेक्स्ट वोट अन्ना का ही है, हम अन्ना कंपलसरी जीतते। हमारा तो हमारा फैमिली का पूरा वोट अन्ना के है। अच्छा कंपलसरी। बोल रहे पार्टी परम का ऐसा नहीं है ना, बस ऐसा है कि एक हेल्प कर रहे तो उनके लिए तो అన్నా ఇక్కడ ఫోకస్ చేయి. ర్యాండమ్ గా కలిసినాం మేము, మాకు పిలవలే చేయలే, ర్యాండమ్ గా వచ్చినాం అంతే. నేను కటింగ్ చేయడానికి వచ్చినాను, అన్న కలిసిండు రవిచారి అన్న వచ్చి మాకు మీరు వచ్చినారు ఇది అది అది కాదు, పిలిచి ఠాకూర్ ఇటరా ఎలా ఉన్నావు ఠాకూర్ అడిగిండు. అది సోబతి, అది తరీకా, అది జాల్ కార్పొరేటర్ అంతే. అది ఏమైనా ఉంటే పేరుతో అంతే, పేరు గుర్తుంది కదా, అదే మ్యాండేటరీ అంతే. నార్మల్ గా ఎవరు పేరు కార్పొరేటర్ గానీ ఎవరైనా గానీ నా పేరు గుర్తు పెట్టుకోరు, అంతే ఈజీగా అయితే ఎవరు గుర్తు పెట్టుకోరు. అదైతే అది నిజమే. అది ఏం పేరమ్మా? రేణుక. రేణుక ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఏరియా? ఇక్కడే నెహ్రూ నగర్. మీ కార్పొరేటర్ ఎవరో తెలుసా?
ఎవరు? రవిచరణ్ రవిచారం. అయితే ఏమైనా చేసినా చేసిండు చేయలేదు కెమెరాస్ కెమెరాస్ పెట్టించిండు మాకు అడగంగానే. ఏం చెప్పించిండు? కెమెరాలు పెట్టించిండు. ఇంకా మోరీ కనెక్షన్ వాటర్ కనెక్షన్ కి వచ్చిండు మాట్లాడిండు. మాకు ఇబ్బంది అయితే అచ్చా. మరి కొంతమంది ఏమో చేపియాలి అది ఇది అంటాను, నిజంగా ఏమో. చేసిండా లేదా అన్నది. చేసిండు మీ వరకైతే చేసిండు. మళ్ళీ అమ్మవారు గెలుస్తాడా ఆయన? గెలిపిస్తే గెలుస్తాడు. మంచిగా చేసాక గెలవకపోతే ఏం మంచిగా చేస్తాడు? చేసిండా? మరి చేసేపాటికనే గెలుస్తాడు, లేకపోతే గెలవడా? కాదమ్మా, మంచి చేసిండు అనుకుంటున్నా లేదనుకుంటున్నా? చేసిండే గెలిపిస్తాం అంటున్నాము. మంచి చేసిండు అయితే. మరి మంచిగా చేస్తాడు అనే అచ్చా. మేము పలకలేదు అన్నట్లే కదా, మేము పలకలేడు అని చెప్పట్లే కదా. గెలిపిస్తే గెలుస్తాడు అన్నా, గెలవమని చెప్పినాం, మేమే వేసినాం ఓట్లు, గెలిచిండు. గెలిచిండు. ఇప్పుడు మళ్ళా కూడా గెలిపిస్తాం మాకు మంచి చేస్తే. ఇంకా ఈ రోడ్లన్నీ శాంక్షన్ చేస్తా అంటే కంపల్సరీగా మళ్ళీ అయినానే గెలిపిస్తాం. ఇప్పుడు ఇది ఒక్క సమస్య ఉందా మీకు? రోడ్లు, వాటర్ కనెక్షన్, డ్రైనేజ్ కనెక్షన్, పట్టకాయిదాలు రాలేవు మాకు అవి. అచ్చా. మరి ఆయన ఏం చేసిండు అంటే ఆయన మళ్ళీ ఆయన ఏం చేసిండంట ఇవన్నీ ఇంత సమస్యలు అంటారు కదా. చేసిండని చెప్తున్నారు. ఒక్కొక్కటే కదా చేసేది, అన్ని ఒక్కసారి అంటే చేయలేరు కదా. మరి ముందు రేవంత్ ఆయన ఇంకిప్పుడు శ్రీనివాస్ రెడ్డి వాళ్ళందరూ ఏం చేసిరు మరి? వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళకన్నీ ఈయన నయమేనా? వాళ్ళకన్నీ ఈయన నయమేనా? కొంచెం నయమే. ఇప్పుడు మాకు మురికి నీళ్ళు కాదు, ఇదొక్క ప్రాబ్లమే ఉంది. అన్ని మంచిగానే ఉన్నాయి, మాకు అన్ని చేసిండు. పిలిస్తే పలుకుతాడు, ఇట్లా ఫోన్ చేయగానే వచ్చి బస్సులో నిలబడతాడు అని. మాకు ఇంకా మా ఇండ్లలో ముగ్గురు నలుగురు కొడుకులు ఉన్నారు, మాకు ఇండ్లు సరిపోతలేవు. ఏంటన్నా మరి ఇండ్లు కూడా ఇప్పియాలి. ఇప్పుడు గెలిస్తాం. గెలిపిస్తాం. మా బస్సు నుండి మేము పార్టీ మనుషులం, పార్టీ మనుషులం. ఆయన అండగా ఉంటాము. ఆయన కదా చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు చేపిస్తాడు, మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ ఏదైనా చేపిస్తాడు. మరి ఇక గెలిపి చేస్తాడు ఎవరన్నా? మళ్ళీ గెలిస్తేనే కెమెరాలు పెట్టించిండు. మళ్ళీ గెలిచినాక ఒప్పుకున్నాడు మా అమ్మవారి కాడ చేపించిండు. నేను కాదన్నట్లే కదా. మరి ప్రతిసారి పిలిస్తే వచ్చి మాట్లాడిండు, ఎవరు మాట్లాడలేరు కానీ. సో మనం ఇప్పుడు చిక్కడపల్లి దగ్గర ఉన్నాం. ఏం పేరండి? శ్రీనివాస్ గౌడ్ అండి. శ్రీనివాస్ గారు. ఏరియా ఇది సూర్యనగర్. సో రామనగర్ డివిజన్. అయితే మీ కార్పొరేటర్ పనితీరు ఏ విధంగా ఉంది? మా కార్పొరేటర్ అయితే ఇదివరకు కార్పొరేటర్ కన్నా ఈ కార్పొరేటర్ పనితీరు చాలా బాగుంది. చిన్నపాటి వర్షం కూడా మాది చాలా కాలువలాగా మారుతుంది. ఎనీ టైం పిలిచినా అందుబాటులో ఉంటాడు. మాకది ఎవ్రీథింగ్ మాకు సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు డ్రైనేజ్ వర్క్ ఉన్నా ఏదన్నా చెప్పినా ఇమీడియట్లీ వచ్చి మాకు చాలా రెస్పాన్స్ ఇస్తున్నా. మాకు ఏదన్నా ప్రాబ్లం క్లియర్ చేస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు అక్కడ డ్రైనేజ్ లైన్ చాలా ప్రాబ్లం ఇస్తుండే, ఇప్పుడు ఆ డ్రైనేజ్ లైన్ క్లియర్ అయింది. ఇప్పుడు మాకైతే చాలా మంచిగా చేస్తుంది మా కార్పొరేటర్. ఆయన వల్ల జరిగిన ఏదైనా మేజర్ ప్రాబ్లం సాల్వ్ అయినట్టు ఏదైనా? మేజర్ అంటే ఇప్పుడు రెయిన్ వాటర్ ఒకటి చాలా ఇళ్ళకి వెళ్ళిపోతున్నాయి. మెయిన్ అది ఎనీ టైం అర్ధరాత్రి ఫోన్ చేసినా వచ్చి వాళ్ళతో చేపించినప్పుడు అదొకటి మాక్సిమం సాల్వ్ అయింది. దాంతో మాకు పెద్ద సూర్యనగర్ బస్తీలు అంటే లోకట్టు మొత్తం మునిగిపోతుంది. అక్కడ ఈ దర్గాకి వెళ్ళి అది మునిగిపోతుంది. దాని దిక్కు చాలా రెస్పాన్స్ అయింది. ఇంకోటి మాకు ఈ పోల్ కూడా చాలా పెద్ద హై టెన్షన్ పోల్ విరిగిపోతుండే, చెప్పిన ఇమీడియట్లీ 2 days చేయించిండు. ఇప్పుడు మాకు నాలా లైన్ వాల్ పడిపోయింది, ఒకసారి వాల్ కూడా ఇమీడియట్లీ వేయించండి. ఇంకోసారి అయితే కరెంట్ పోలు డీసీఎంతో కరెంట్ పోల్ పడినాయి నైట్. ఇమీడియట్లీ ఆ రోజు రాత్రి 2 గంటలకైనా సరే వచ్చి దగ్గరుండి మొత్తం కరెంట్ పని కూడా చేయించాడు. ఇక మాకైతే ఎనీ టైం మాకు ఒక చాలా దగ్గర బంధువులాగా చూస్తుండు. పర్ఫెక్ట్ ఆ విషయంలో అయితే పర్ఫెక్ట్. ఇంతకుముందు నేను కాంగ్రెస్ అన్న మంచి పనులు చేసాం, బీజేపీలోకి వచ్చినాం మేము. ఎనీ టైం బీజేపీ అని కాదు, అంటే పార్టీ పరంగా నేను చెప్తలేను. ఇదివరకు 3 కార్పొరేటర్లు ఉన్నా ఎవరు అంత మా బస్సుకి అయితే రాలేరు. వచ్చినో లేదో మామూలుగా చూసి వెళ్ళిపోవడే కానీ. సో మనం ఇప్పుడు చిక్కడపల్లి దగ్గర ఉన్నాం. ఏం పేరండి? శ్రీనివాస్ గౌడ్ అండి. శ్రీనివాస్ గారు. ఏరియా ఇది సూర్యనగర్. సో రామనగర్ డివిజన్. అయితే మీ కార్పొరేటర్ పనితీరు ఏ విధంగా ఉంది? మా కార్పొరేటర్ అయితే ఇదివరకు కార్పొరేటర్ కన్నా ఈ కార్పొరేటర్ పనితీరు చాలా బాగుంది. చిన్నపాటి వర్షం కూడా మాది చాలా కాలువలాగా మారుతుంది. పేరు విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి. ఏం చేస్తుంటావు? నేను మేడం వాళ్ళ ఇంట్లో పని చేస్తాం. అచ్చా. మీ కార్పొరేటర్ ఎవరు? రవిచారి. ఏమైనా చేసిండు పనులు? బాగానే చేసిండండి. ఏం చేసిండు బాగానే అంటే? రోడ్లు వేపించిండు, అవన్నీ డ్రైనేజ్ పైపులు అవన్నీ చేపిస్తుండు. నల్లలు రాకపోతే కూడా మేము చేస్తే మాకు నల్లలు ట్యాంకర్లు పంపించుడు అవన్నీ పర్ఫెక్ట్ గా చేస్తుండు. ఇంతకు ముందు ఎవరైనా చేసిండ్రా మరి పనులు? ఎవరు చేయలేదండి. ఎవరు చేయలేదు. ఈయన వచ్చినాకనే చేసిండ్రు.
మాట మీద నిలబడే మనిషేనా? మాట మీద ఉండండి. గెలుస్తాడా మళ్ళీ? కంపల్సరీ గెలుస్తానండి. పక్కా? మేము ఎప్పుడు ఆయనకే చేస్తాం. నీ ఒక్క మాట గల్లీ కూడా అదే అనుకుంటా. చాలా మంది మా గల్లీలు అందరూ అతనికే సపోర్ట్ చేస్తారు. ఆయనకే సపోర్ట్ చేస్తాడు. సో గల్లీ లేదున్నా చూసుకుంటాడు. చూసుకుంటాడండి. రాకపోతే వాటర్ రాకపోతే వాటర్ క్యాన్లు నీళ్ళ ట్యాంకర్లు పంపిస్తాడు. నల్లలు వచ్చి చూపిస్తాడు, అవన్నీ చెక్ చేపిస్తాడు, చూపిస్తాడు. బాగానే చేస్తాడండి. పేరు శ్రీరాములు. ఏరియా సార్? చిక్కడపల్లి. చిక్కడపల్లి. మీ కార్పొరేటర్ ఎవరు? రవిచారి గారు. రవిచారి గారు చేస్తున్నా ఏమైనా పనులు చేస్తున్నాడు. ఏం చేసిండు? మాకు కావాల్సింది పబ్లిక్ కావాల్సింది రోడ్డు, డ్రైనేజ్, వాటర్, ఎలక్ట్రిసిటీ ఇవి అందుబాటులో ఉంటాడు మాకు. అది కావాల్సింది. సో నిజంగా పిలిస్తే పలుకుతాడు? పలుకుతాడు, 100% పలుకుతాడు. ఆ విషయంలో 100%. ఇంత ముందు ఉన్న కార్పొరేటర్స్ కన్నా ఈ కార్పొరేటర్ అయితే అందుబాటులో పిలువంగానే వస్తాడు. ఓకే. పనులు చేపించే తర్వాత విషయం అందుబాటులో ఉంటాడు. అందుబాటులో ఉంటాడు. ఓకే. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో వస్తాడు. ఒక్క విషయంలో అయితే 100 మార్క్స్ 100 మార్క్స్ 100కు 110% వేయచ్చు ఈ విషయాలు మాత్రం. ఎందుకంటే ఇల్లు దగ్గర అంటే మాకు ఈ విషయం 100%. పనులు ఏమైనా చేపించినా? చేపించండి. 5 సంవత్సరాలు మాకు వాటర్ ప్రాబ్లం ఉంటుంది. ఇన్ని రోజులు దగ్గర ఉండి మేమందరం వెనకాల ఉండి మన జ్యోతి మేడం గారు పక్క ఇక్కడ వాటర్ ఆడుకొచ్చేటోడు. ఈ మస్టబల్ జిఎం ఆఫీస్ కూడా వచ్చిండు ఎన్నిసార్లు. ఓకే. అండ్ మీ పేరు? నా పేరు సత్యనారాయణ, పి సత్యనారాయణ. నేను ఇక్కడనే ఉంటాను, ఆపోజిట్ లైన్ లో. ఆపోజిట్ లైన్. సో కార్పొరేటర్ గారు పనితీరు ఏ విధంగా ఉంది అనుకోవచ్చు? బాగున్నది. ప్రతి ఎప్పుడు పిలిచినా కూడా ఇమీడియట్లీ రెస్పాన్స్ ఇస్తాడు. ప్రతి పనిలో ఇన్వాల్వ్ ఉంటుంది. తర్వాత పని కంప్లీట్ అయిన దాకా అది పూర్తి ఫాలో అవుతాడు. అది కంప్లీట్ చేసిన దాకా వదిలాడు అనమాట. అది దట్ ఈస్ ది స్పిరిట్ అనమాట. ప్రతి ఆఫీసర్ దగ్గర కూడా మేము మా ఎంబడి ఉంటాడు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత వాటర్ వర్క్స్ కానీ, ఎంసీహెచ్ కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇమీడియట్లీ రెస్పాన్స్, ఇమీడియట్లీ సాల్వ్, పని విల్ బి డన్ ఇమీడియట్లీ. ఓకే. మళ్ళీ గెలుస్తాడంటారా? డెఫినెట్లీ 100%. ఎందుకంటే ఇంకా మా ఎంబడి ఉన్నాడు, పని చేస్తుండే కాబట్టి పని చేసిన వాళ్ళకే మేము అనుకుంటాము. No doubt. That is sure. Damn sure. ఏం పేరు? నా పేరు వంశీ అన్న. అయితే మీకు కూడా ఒక యువ నాయకుడు కదా కార్పొరేటర్, ఎట్లుంది యువ నాయకుడి పనితీరు? మీరు అంతా వింటూనే ఉన్నారు, మీరు చెప్తున్నారు కదా. సో ఎప్పుడు ఫోన్ చేసినా వెంటనే రెస్పాండ్ అవుతారు. అది ఇంపార్టెంట్. కార్పొరేటర్ మెయిన్ లక్ష్యం ఏంటంటే ఎవరైనా కాల్ చేస్తే రెస్పాన్స్ ఉండాలి. మీరు ఇన్ని ప్రశ్నలు అడిగారు ఇంతసేపటి నుంచి, రెస్పాండ్ అవుతుండ లేదా అని. మీకు లైవ్ గా మేము మీకు చూపిస్తాను. మీ ముందే ఇప్పుడు కాల్ చేస్తాను నేను కార్పొరేటర్ కి. రెస్పాండ్ అవుతుందా లేదా చూద్దాం. పక్కన చూడు, ఇప్పుడు నేను కాల్ చేసి చెప్తాను. నేను ఇప్పుడే కాల్ చేస్తాను, చూడండి. కానీ బిజీ ఉంటే చెప్పలేను, కానీ చూడండి మీరైతే. కాల్ చేస్తాను. హలో అన్న, నమస్తే అన్న. వంశీని. వంశీ బాగున్నా అన్న. అన్న ఏం లేదన్న, చిన్న సమస్య ఉంది, చిన్న హెల్ప్ కావాలి. ఫ్రీ ఉన్నారా? వస్తారా ఒక 10 నిమిషాలు అట్లా కుదిరితే? నేను ఇప్పుడు మీటింగ్ లో ఒక 20 నిమిషాలు వచ్చేస్తాను వంశీ. సరే అన్న, నేను ఒకసారి 20 నిమిషాలతో ఫాలో అప్ చేస్తాను, వచ్చి కలుస్తానన్న. ఓకేనా? ఓకే. అర్జెంట్ అయితే ఫొటోస్ ఏమైనా వీడియోస్ ఉంటే పంపి, నేను లొకేషన్ పంపిస్తే. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. డెఫినెట్ పంపిస్తాను, ఫోటోలు తీసి పంపిస్తాను. ఓకే, రైట్. చూసారు కదా, ఇది లైవ్ రెస్పాన్స్. ఇలా ఉంటుంది రెస్పాన్స్. ఇప్పుడు మీరు ఈ ప్యాచ్ వర్క్ చూసినా సరే, ఈ వర్క్ కానీ, ఈ శివాజీ స్టాచ్యూ కానీ మా అందరి సహకారంతో ఆయన చేపించారు. వెనక గల్లీలో రోడ్ ఉంది ఒకటి, ఆ రోడ్డు కూడా స్వయంగా తిరిగితే దగ్గరుండి మరి శాంక్షన్ చేపించారు. ఇంకోటి మన ఏరియాలో కమ్యూనిటీ హాల్ ఉంది, అది 20 ఏళ్ళ నుంచి అలానే పాడుబడి ఉంది. దానికి ఇప్పుడు 8 లక్షల వరకు శాంక్షన్ చేపించి టెండర్లో ఉంది. అది టెండర్ స్టేట్ రాగానే పని స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కార్యక్రమాలు మెయిన్గా చేపించారు. అది కాకుండా ఫస్ట్ రెస్పాన్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. చూసారు కదా, ఇలా ఉండాలి రెస్పాన్స్ అనేది మాకు ఇస్తాడు అనమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వేరే వాళ్ళు అంత రెస్పాన్స్ ఇయ్యారు. ఇంతకుముందు కార్పొరేటర్లు ఉన్నారు, ఏ ఒక్క నాయకుడు రాలేదు. ఇప్పుడు వారానికి 2-3 సార్లు కంపల్సరీగా వస్తారు, పిలిచినప్పుడల్లా వస్తారు. ఆ రెస్పాన్స్ ఇంపార్టెంట్. అండ్ ఖచ్చితంగా నెక్స్ట్ టైం కూడా 200%. మీరు 100కి 100 కాదు, 200% గెలుస్తారు. మేము అట్లా కంపేర్ చేసుకుంటాం. లాస్ట్ 2 టైమ్స్ ఉన్న కార్పొరేటర్, ఈసారి ఉన్న కార్పొరేటర్ కంపేర్ చేసుకుంటాం. జనరల్ పబ్లిక్ కావాల్సింది ఏంటి? ఫెసిలిటీస్ కావాలా? ఆ ఫెసిలిటీస్ ఏ కార్పొరేటర్ ఇచ్చిండి ఇన్ని సంవత్సరాల నుంచి, అది కంపేర్ చేసుకుంటాం. అట్లా మెయిన్గా ఇతను పని బాగా చేస్తున్నారు ఒకటి. థ్యాంక్ యూ.
చెప్పండి ఏం పేరు? నా పేరు వికేష్ కుమార్ చేస్తాను సార్. నాది ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తాను. కార్పొరేటర్ రవిచారి గారు అండి. రవిచారి గారు అవును. ఎట్లా ఉంటుంది పనితీరు? చాలా బాగుంటుంది అండి. చాలా అంటే చాలా బాగుంటుంది పనితీరు. ఆయన కార్పొరేటర్ లాగా ఉండరు, ఒక కార్యకర్త లాగా ఉంటాడు ఆయన. అచ్చా. దాని ఏమైనా గురించి చేసినా మీ ఏరియా పనులు? చాలా పనులు చేశాడండి. మాకు వాటర్ ప్రాబ్లం చాలా ఉండే. వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయింది, ప్యాచెస్ వర్క్ అయింది. వెనక మీరు ఒక 5-10 minutes టైం ఇస్తే నా ఎన్బడి నడుస్తే వెనక రోడ్ పెడతాను. ఒక బిందె నీళ్ళు ఇక్కడ వేస్తే అక్కడ వరకు వస్తాయి నీళ్లు. అచ్చా, అచ్చా, ఓకే. అంత బాగా చేపించాడండి. ఓకే, సో పర్ఫెక్ట్ అంటారు. పర్ఫెక్ట్ అండి, 100%. ఛాయిస్ ఇచ్చిండ్రు కదా. ఇంకా రెండోది ఏంటంటే ఇక్కడ పొదుపు సంఘాలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యి ఢిల్లీ నుంచి ఇంప్లిమెంట్ అయినాయి. కానీ ఇక్కడ ఆయన వచ్చిన తర్వాతనే పొదుపు సంఘాలు జరిగినాయి. అచ్చా. అంతే ఆడవాళ్ళకు కూడా జీవనోపాధి కల్పించాడండి. ప్రతి వాళ్లకు ఆయన కార్పొరేటర్ లాగా బిహేవ్ చేయడు, ఒక కార్యకర్తలా బిహేవ్ చేస్తాడు. ఓకే, గెలుస్తాడా మళ్ళీ? 100% అండి. షూర్, డౌటే లేదు. అచ్చా, సమస్యనే లేదు. వ్యక్తిగతంగా కూడా మనసుతత్వం చాలా బాగుందండి. పార్టీల పరంగా చెప్తున్నా, వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా కూడా చెప్తున్నానండి. వ్యక్తిగతంగా కూడా చెప్తున్నాను. చాలా అంటే అందరితో కలిసే మనసతత్వం. సార్ ఏం పేరు? నా పేరు నిరంజన్ రెడ్డి. ఎక్కడ ఉంటారు? నేను ఇక్కడ బాలింగపల్లి ఇక్కడే ఉంటాను. కార్పొరేటర్ మాకు రవిచారి గారు మాకు ప్రస్తుత కార్పొరేటరు. మాకేంటంటే మాకు సుందరయ్య పార్క్ వాకర్స్ క్లబ్కి నేను గత సంవత్సరం ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. మాకు ఎలా అందుబాటులో ఉండేవారంటే మేము రాత్రి 9 గంటలకు ఫోన్ చేసినా కానీ ఫోన్ లిఫ్ట్ చేసి ప్రతిదానికి రెస్పాండ్ అయ్యి ప్రతిదానికి చాలా కోఆపరేటివ్ చేసేవారు. ఆయన భవిష్యత్తులో కూడా అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను. అంటే ఎవరు నిలబడ్డ రవిచారి లాగా బాగా చేసిన అంటే ఇక్కడ రవిచారి గారు పబ్లిక్ లో ఉండేటటువంటి వ్యక్తి. ఎవరు ఫోన్ చేసినా ఎప్పుడు ఏం చేసినా దేనికైనా కానీ ముందుండి పని అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ ప్రస్తుతానికి రెస్పాండ్ అవుతారు ప్రతిదానికి. పర్ఫెక్ట్. పార్టీలకు అతీతంగా ఉంటారా లేకపోతే కేవలం లేదు ఆయన అందరి మనిషి, అందరి వాడు. ఓకే, 10కి ఎన్ని మార్క్స్ చేస్తారన్నా? నేను 9 మార్క్స్ చేస్తాను. 9 మార్క్స్. సోదరు లాంటి వారు అందరికి కూడా పలికేటటువంటి వల్ల మీ ఏరియాకి కావచ్చు మీకు కావచ్చు ఏదైనా మంచి పని జరిగిందా? ఒకటి చాలా అంటే ఇక్కడ ఎట్లా ఉంటాయంటే కార్పొరేటర్ కొన్ని చేయగలరు, ఎమ్మెల్యే గారు కొన్ని చేయగలరు. ఆయన పరిధిలో ఆయన చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఓకే, పర్సనల్ గా మీ గల్లీకి అయితే వచ్చింది? చాలా సార్లు వస్తున్నారు. ప్రతి సమస్య మీద ఆయన రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే ఆయనకు కూడా కొంత పరిధి ఉంటుంది కదా. సో ఆయన పరిధిలో ఆయన 100% దానికి రెస్పాండ్ అవుతున్నారు. ఏం పేరు అన్న? రాజ్ కుమార్. ఏ ఏరియా ఇది? శివస్థాన్పూర్. ఇక్కడ శివస్థాన్పూర్, జీవిస్తాన్పూర్ అంటారు. మీ కార్పొరేటర్ ఎవరు? రవిచారి. చేసినా ఏమన్నా పనులు మంచిగానే చేస్తున్నాను. నిజం చెప్పు. ఏ మూడు నిండినా కానీ ఇమీడియట్ వస్తాడు, చేపిస్తాడు. ఇప్పుడు కొత్త పైప్ లైన్ కూడా ఎక్కిస్తున్నాడు. అంటే వేరే కార్పొరేటర్ల కన్నా బెటర్ అయినా మంచిగా చేస్తాడు అన్న. ఏ టైం కన్నా వస్తాడు ఫోన్ చేసి ఇమీడియట్లీ. అదొక మంచి గుణం ఉందంటూ. పనులు కూడా అట్లే చేస్తాడా లేకపోతే? చేస్తాడు, పనులు చేస్తాడు. ఎప్పుడు పోయినా కాదన్నాడు, మంచిగా చేస్తాడు అన్న. మీ గల్లీకి ఆయన నుంచి ఏమన్నా మంచిగా ఉన్నాయా? అన్ని మంచిగా ఉంటారు, మంచిగా చెప్తారు కదా. చెడు ఉంటే చెడు అని చెప్తారు, మంచిగా మంచిగా అని చెప్తారు. మాకైతే ఆ పని మంచిగా చేస్తున్నాడు. చేస్తేనే కదా గెలుస్తారు కదా, కంపల్సరీ గెలుస్తాడు కదా. ఆఫీస్ ఇమీడియట్ ఆఫీస్ పోయినా కానీ ఎప్పుడు రెస్పాన్స్ ఇస్తారు ఉంటాడు. ఫోన్ చేసి 5 నిమిషాలు వస్తాడు ఉన్నా కానీ మంచిగా. 100 మార్కులకి ఎన్ని మార్కులు వేస్తాను ఆయన పనితీరు? అంటే దానికన్నా ఎక్కువ ఉంటే వేయచ్చు కానీ తక్కువ నా పేరు రవిరాజ్. సూర్యనగర్ బస్తీ ప్రెసిడెంట్. ఏం పేరు ఏమంటారు మీ కార్పొరేటర్ పేరు? రవిచారి గారు. ఫస్ట్ టైం గెలిచింది కదా, ఏమైనా చేసిండా? చాలా పనులు చేసిండండి. ఇప్పుడు కాదు, ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ మనకు వర్షాలు పడ్డప్పుడు కానీ వచ్చి ఇమీడియట్ గా క్లియర్ చేపించడం కానీ, ఇక్కడ రోడ్లు కానీ ఇప్పుడు నిన్న మొన్న 26 జనవరికి చెప్పినాము, ఇవాళ చేపించేసిండు. ఇది 2 రోజులు అయిపోయింది. 2 రోజులే చేపించేసిండు. ఇదనే కాదు, అన్ని పనులు చాలా పనులు చేపించండు. బస్తీల కమిటీ అది మన కమిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేయించండు. హాస్పిటల్ అది బస్తీ హాస్పిటల్ ఉంది కదా, దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే, అందులో డాక్టర్స్ లేకుండే. అది మనం కంప్లైంట్ ఇస్తే ఒక 1 week లో మనని ఇది చేసిన అపాయింట్మెంట్ చేయించారు. అది సో అంటే పనివంతులాగా చేసింది 100%. అది మళ్ళీ ఒకవేళ టికెట్ ఇస్తే 101%. 101%. యాజ్ అ బస్తీ ప్రెసిడెంట్ చెప్తున్నా, సూర్యనగర్ నుంచి 101% గెలుస్తారు. సో 10 మార్కులకి ఎన్ని మార్కులు ఇస్తారు? 10కి 10 ఇస్తారండి. 101% చెప్తున్నా కదా, దిస్ నో డౌట్ ఎట్ ఆల్. లక్ష్మీబాయి. ఏరియా? సూర్యానగర్, చిక్కడపల్లి సూర్యానగర్. మీ కార్పొరేటర్ ఎవరు తెలుసా? రవిచారి.
ఏమైనా పనులు చేయలేడని చెప్పేసి అంటున్నారు. ఏం లేదండి, ఏ రాత్రి మనకు అవసరం ఉందనుకో ఫోన్ చేస్తే ఆయన వచ్చేస్తాడు. మాకు ఫోన్ చేయగానే వస్తాడు. వచ్చిందా? నిజంగా వచ్చింది సార్. దేనికంటే దానికి వస్తాడు ఆయన. ఏ పని చెప్పినా అని వస్తాడు. మాకు ఏదన్నా ఉన్నారనుకో పనులు చేస్తాడా మరి? చేస్తాడు సార్. డ్రైనేజ్ నిండుతుండే చూసిపోతాడా? లే పనులు చేపిస్తే చేస్తాడు వచ్చి ఆయన. ఎందుకంటే మురికి నీరు నిండి అప్పుడు వచ్చి చేసిండు ఇక్కడ. అచ్చా, అది పెద్ద సమస్య ఉండేనా మీకు? చాలా సమస్య ఉండే. అది వచ్చి చేసిండు. ఎప్పుడు పిలవంగా ఇట్లా వచ్చేస్తాడు మాకు రవిచారి. మీరు అబద్ధాలు చెప్తారు. లేదండి, కరెక్ట్ మాకు చేసిండు కదా ఆయన. చేసేబట్టే చెప్తాం, లేకుంటే ఏం చెప్తాం. పక్కన వాళ్ళు చేయలే అంటారు, మీరేమో చేసిండ్రు. లేదండి, అదేం లేదు. చేసిండ్రండి, మాకు చేసిండు ఆయన. నిజంగా చేసిండు. రేపు మళ్ళీ గెలుస్తాడు ఆయన? ఆయన గెలుస్తాడు, పక్కా గెలుస్తాడు. డౌటే లేదంట? డౌట్ లేదు. సరే, ఆయన గెలవకపోతే నిన్నే అడుగుతా. సరే, ఓకే, రండి రండి రండి. సాయి కుమార్ అన్న, ఏ బస్ ఇది? శివస్థాన్పూర్. ఎవరు మీ కార్పొరేటర్? రవిచారి అన్న. రవిచారి ఏమైనా చేసిండా పనులు? చాలా చేసిండు అన్న. ఏం చేసిండు మీ బస్తీకి చెప్పు. మా బస్సుకి ఇప్పుడు డ్రైనేజ్ కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా, నల్ల నీళ్ళ ప్రాబ్లం ఉన్నా, మనకు రోడ్లకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా, స్ట్రీట్ లైట్ల ప్రాబ్లం ఉన్నా, పర్సనల్ గా కానివ్వండి, అఫీషియల్ గా కానీ ఏ ప్రాబ్లం ఉన్నా అన్నకు ఫోన్ చేస్తాం. సేమ్ డే ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది. పాపం ఆయన ఏం కాల్ చేసినా, పెద్ద మనుషులు కాల్ చేసినా, ఎవరు కాల్ చేసినా ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యి మా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాం. అంటే పిలిస్తే పలుకుతాడు. 100% పలుకుతాడు. ఎనీ టైం 100%. ఇంతకుముందు కార్పొరేటర్లో తేడాలు ఏమన్నా ఉన్నాయి? ఇంతకుముందు కార్పొరేటర్ తోటి మనం అంత క్లోజ్ లేము, కానీ అన్న ఇప్పుడు ఏదైతే మనకు ఉందో ఇప్పుడు 5 years నుంచి, గత 5 years నుంచి అయితే అన్నతో క్లోజ్ ఉన్నాం కాబట్టి మేమని కాదు, ఎవరు బస్తీ వాసులు ఎవరు ఫోన్ చేసినా ఏ ప్రాబ్లం ఉన్నా ఇన్స్టెంట్ గా రియాక్ట్. ఇప్పుడు మనకు డ్రైనేజ్ ప్రాబ్లమ్ 15 daysకి ఒకసారి నిండుతుంది. అట్లాంటిది ఏ ప్రాబ్లం ఉన్నా సేమ్ డే మనుషులని పిలిపించి చెప్పించి సర్వీస్ ఇస్తాడు. 15 రోజులకు ఒకసారి ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఇది నిండిన పిల్లల నల్ల నీళ్ళ ప్రాబ్లమ్స్ అన్న. ఇట్లా మా బస్సులో పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, అక్కడ కరెంట్ పోల్ది ప్రాబ్లం ఉన్నప్పుడు కరెంట్ ప్రాబ్లం సాల్వ్ చేసిండు. ఈ కరెంట్ ప్రాబ్లం ఉన్నప్పుడు వైర్లు ఇస్తున్నారు, ఎట్లా ఉన్నారు ఆయన. మీరు కూడా కెమెరా పెట్టాలి. ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లంకి ఫోన్ చేసినాం. ఇమీడియట్లీ హెడ్ హైయర్ ఎవరున్నారు వాళ్ళతో మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. డ్రైనేజ్ నల్ల నీళ్ళది, ఇది స్ట్రీట్ లైట్స్, మన రోడ్లు కూడా మీరు చూసి అంతా ప్యాచ్ వర్క్స్ ఉండే. చెప్పిన వెంటనే ఇమీడియట్లీ పిలిపించి చెప్పించాడు. సో 100కి ఎన్ని మార్కులు వేస్తాం? 100కి 100 ఇస్తాం. గెలుస్తాడా మళ్ళీ టికెట్? 100% ఇస్తాం. గెలుస్తాం. మేము అందరం మా బస్తీ వాసులు ఎవరైతే ఉన్నారో 100% ఆయనకి. నా పేరు చక్రపాణి. ప్రైవేట్ జాబ్. ఎవరు మీ కార్పొరేటర్? రవిచారి గారు. రవిచారి గెలుస్తాడా మళ్ళీ? ఖచ్చితంగా గెలుస్తాడు. ఏమైనా పనులు చేసిండా? చాలా వరకు చేసిండు. ఫ్రెండ్లీగా ఉంటాడు, ఏం అడిగినా చేస్తాడు. ఎక్కడైనా చేయలేని అంటారు కొంతమందికి, అట్లా అనిపిస్తుంది, కానీ ఆయన దగ్గరికి వచ్చి అడిగితే ఖచ్చితంగా చేస్తాడు. ఏం చేయలేడు, ఛాయిస్ ఇచ్చినాం గెలిపించినాం కానీ దండగానే అట్లా అంటున్నారు కొంతమంది. కానీ ఆయన మాట్లాడే విధానము, ఆయన రెస్పాన్స్ ఇచ్చేది మంచిగానే ఉంటది. కొంతమందికి అట్లా అనిపించిండొచ్చు, కాకపోతే చేస్తున్నాడు. రవిచారి ఈసారి కూడా మళ్ళీ గెలిచే అవకాశం ఉంది. గెలుస్తాడా? ఖచ్చితంగా గెలిచే అవకాశం పక్కా. డౌటే లేదా? డౌటే లేదు. రఫీ ఎక్కడ ఉంటారు? ఇక్కడ పక్కనే ఉంటారు. సో మీ కార్పొరేటర్ ఎవరో తెలుసా? రవిచారి గారు. బాగానే చేసిండా? బాగానే చేశాడు, బాగానే ఉంటాడు. అందరితో కలిసిమెలిసి ఉంటాడు, బాగానే ఉంటాడు. పార్టీలకు అతీతంగా అందరితో కలిసిమెలిసి ఉంటాడు. చిన్న పెద్ద ఏం లేదు, చాలా అన్యోన్యంగా ఉంటాడు. ఓకే. సో మళ్ళీ ఒకవేళ టికెట్ ఇస్తే గెలుస్తాడా? 100% గెలిచే అవకాశం. ఏం చేసిండు అంత కాన్ఫిడెన్స్? అందరితో కలిసిమెలిసి ఉండడం, ఏదైనా వర్క్స్ ఉంటే ఎంబడే రావడం, అందరితో ఆఫీసర్స్ తోటి మాట్లాడడం, కానీ చేసిండు, బాగానే చేసిండు. పర్లేదు. అంటే ఫస్ట్ టైం గెలిచిండు కదా, ఆయన అనుభవం లేదు అది అన్నారు కదా చాలా మంది. తర్వాత అనుభవం ఎవరికి స్టార్టింగ్ గెలిచినప్పుడు, తర్వాత ఒక 1 year తర్వాత తెలుస్తుంది ఎవరితో ఎట్లా ఉండాలా, ఎవరితో ఎట్లా ఉండాలా అనేది తెలుస్తుంది. కాబట్టి పర్లేదు. జనాల మధ్యలో అయితే ఉంటాడు ఎప్పుడు జనాల మధ్య. స్ట్రీట్ లైట్ సమస్యలు ఓకే ఎంబడే రియాక్ట్ అవుతాడు. ఎవరు ఫోన్ చేసినా ఎంబడే రియాక్ట్ అవుతాడు. పర్ఫెక్ట్. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఏం పేరమ్మా? నా పేరు జగదామ. ఏది? బాగ్నియపల్లి నగర్. బాగ్లింగంపల్లి. మీ కార్పొరేటర్ రవిచారి ఎరకనేనా నీకు? ఎరకనేనా? ఏం పేరమ్మా? నా పేరు జగదామ. ఏది? బాగ్నియపల్లి నగర్. బాగ్లింగంపల్లి. మీ కార్పొరేటర్ రవిచారి ఎరకనేనా నీకు? ఎరకనేనా? ఎప్పుడన్నా వస్తుంటాడా? వస్తాడా? మాట్లాడతాడా? అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు. అప్పుడప్పుడు వచ్చిపోతాడు. మరి ఆయన ఏమైనా చేసిండా? ఇప్పుడు నీళ్ళు అయితే మాకు 3 నీళ్ళు వచ్చినండే, ఇప్పుడు మంచిగా వస్తుంది. ఇప్పుడు మంచిగా వస్తుంది. చేసిండు. ఎప్పుడన్నా లైట్లు కొన్ని పోతున్నాయి, కొన్ని వస్తూనే ఉన్నాయి. వచ్చి పోయినప్పుడు వాళ్ళు చేపించిండు. మళ్ళా పోయినాయి. లైన్ వస్తున్నాయి, లైట్లు ఒక లైన్ వస్తుంది, ఒక లైన్ వస్తున్నాయి, ఒక లైన్ వస్తున్నాయి, ఒక లైన్ వస్తున్నాయి. అంతే. పిలిస్తే పలుకుతాడా? ఇక పిల్లలు ఫోన్ చేసి వస్తారు చేస్తారు. చేసిన కాడ చేసిన చెప్తాం మేము. చేసి అంత ఇంత మళ్ళీ గెలిచే ఛాయిస్ ఏమన్నా ఉందా?
ఇక మంచి చేసినాక ఎవరైనా గెలిపిస్తారు, ఇక చేయకపోతే ఎవరు ఇది చేయరు అట్లా. మరి ఆయన మంచి చేసిన మంచి చేసినానే అనుకుంటున్నాం కదా మేమైతే. అంతే. పెద్ద మనిషి ఏం పేరు? నా పేరు ఏం పేరు? నరసింహ. నరసింహ. రవిచారి బాగా చేసిండు. బాగా చేసినాడు, ఇప్పుడు కూడా బాగా చేసి అప్పుడు బాగా చేసాడు, మంచిగా పని చేసాడు. ఏం చేసిండు? పని డేనిస్ లైన్లు లైట్లు లేకపోతే రోడ్లు బాగానే చెప్పించిండు కార్పొరేటర్. వస్తాడు, రావాలి ఆయన కూడా, రావాలి రావాలి. ఇది పని చేసింది కాబట్టి చెప్తున్నాం, రావాలి. కలుస్తుంటాడా? రోజు కలుస్తూ ఉంటాడు, రోజు కలుస్తాడు. రోజు కలుస్తాడు. ఇదే పని మీద ఉంటాడు ఆయన. ఇదే పని మీద ఉంటాడు, కలుస్తూ ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. ఏం పేరండి? నా పేరు హర్షవర్ధన్ గౌడ్ అండి. నేను సూర్యనగర్ బస్తీవాసిని. రవిచారి గారు. రవిచారి గారు బాగానే చేసిండు. బాగా చేసిండు కాదు, ఇంతవరకు ఏ కార్పొరేటర్ చేయలేదు. అంతకుముందు కార్పొరేటర్లు ఉన్నారంటే ఉన్నారు, ఏదో ఒకసారి వచ్చిపోయేటోళ్ళు. ప్రతి విషయానికి ఏదైతే కార్పొరేటర్ అంటే వాటర్ కానీ డ్రైనేజ్ కానీ బస్తీలో చిన్న సమస్యలు ఉన్నా కూడా ప్రతిసారి పిలవగానే వచ్చే ఏకైక కార్పొరేటర్ మాకు ఇంతవరకు అయిన కార్పొరేటర్లో రవిచారి గారే మొదట. వారు కొన్ని సంవత్సరాల నుండి మాకు ఇక్కడ బస్తీ కమ్యూనిటీ హాల్ ఉంది. ఈ బస్తీ కమ్యూనిటీ హాల్ మాకు ఒక 30-35 ఏళ్ళకైతే ఉంది. దాని మీద చెత్త పేరుకుపోయి అసలు దాని మీద అశ్లీల చాలా సంఘటనలు ఉన్నాయన్నమాట. దానికి దగ్గర దాకా వారు వచ్చిన తర్వాత ఒక 2 లారీల మట్టి తీయడం జరిగింది, అంటే చెత్తని. ఆ కార్యక్రమం చేసిన తర్వాత నల్ల లేకుండే, ఏది బస్తీ దవాఖానా అంగన్వాడీ స్కూల్ ఈ రెండుటి కూడా నల్లా లేకపోవడంతో నల్లా వాళ్ళు శాంక్షన్ చేపించి మొత్తం చేయించడం జరిగింది. ఆ విధంగా మనకు ఏదైతే బస్తీలో వేరే కార్యక్రమాలు కానీ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా జనం ప్రతి ఇంటికి ఈరోజు రవిచారి అంటే ఎవరు అనేది ప్రతి ఇంట్లో మహిళకు పరిచయం. ఇంతకుముందు కార్పొరేటర్లు బొమ్మలలో ఫోటోల్లో ఫ్లెక్సీల్లో చూసుకుంటాం. ఇప్పుడు వ్యక్తిగతంగా రవిచారి గారు ప్రతి మహిళకు పరిచయం ఉన్నారు. సామాన్యంగా ఒక లీడర్ అంటే పురుషులకే లేకుంటే లీడర్ మహిళలకే పరిచయం ఉంటుంది. రవిచారి గారు అంత అంటే ప్రతి ఇంటికి తాను ఆ కుటుంబ సభ్యుని అన్న విధంగా ఉండి ప్రతి ఒక్క పనులు కూడా మాకు చేయడం జరిగింది. ఇట్లాంటి కార్పొరేటరు మాకు మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కటి 100% అత్యధిక మెజారిటీతో ఈ రామ్నగర్ డివిజన్ ఇప్పుడు ఈ డివిజన్ రామ్నగరేగా ఇది రామ్నగర్ డివిజన్ తోటి అత్యధిక మెజారిటీతో గెలుస్తాడు. ఎందుకంటే ప్రతి మహిళ ఓట్లు వేసే దాంట్లో మహిళలు ఎక్కడ ఉంటే అక్కడనే గెలుస్తారు. మనకు మహిళలు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇళ్ళకి ఏ సపోర్ట్ ఉన్నా నీళ్ళ ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ పోయి వాళ్ళకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ ఇంట్లో మాట్లాడి వాళ్ళతో వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కటి బస్తీ ఈ ఒక్క బస్తీకి మేము సూర్యనగర్ బస్తీకే చేస్తున్నాం. మొత్తం రామ్నగర్లో ఉన్న వేరే బస్తీలకు కూడా అన్నిటి కూడా చేయడం జరిగింది. ఆ విధంగా మేము ప్రతి దానికి కూడా వారిని పిలవగానే వారు వస్తున్నారు. వచ్చే నాయకుడు లేడు, వచ్చిన పిలుస్తుంటే వాళ్ళ అపాయింట్మెంట్ కొరకే మనకు సమయం పట్టాలి. అట్లా కాదు, ఫోన్ చేసి పిలవగానే వచ్చే నాయకుడు. మేము చాలా గర్విస్తున్నాం రవిచారి గారి గురించి మా కార్పొరేటర్ అయినందుకు. జై శ్రీరామ్. నా పేరు సుబ్రహ్మణ్యం. రవిచారి అన్న ఇప్పటివరకు అయితే అన్ని పనులు మంచిగా చేసిండు. ఎప్పుడైనా ఏదైనా పని చెప్పినా కూడా రెస్పాండ్ అవుతాడు. అన్న ఇది చెయ్యాలి అంటే సరే నేను చేస్తా అని అంటాడు. ఆ పని ఇప్పటి వరకు అయితే నాకు తెలిసినంత మటుకు గల్లీలో చెట్లు గిట్లు ట్రిమ్మింగ్ చేయడం కానీ కరెంటు లైట్లు స్ట్రీట్ లైట్లు ఏమన్నా రాకుంటే అన్నకు చెప్పినప్పుడు కొంచెం రెస్పాండ్ అయ్యిండు. రవిచారి అన్న ఓకే వస్తాడని నమ్మకం ఉంది. జరిగింది ఇక్కడ ఎల్ఐజీ బాగ్లింగంపల్లి నైబర్హుడ్ కాలనీ చెట్లు లైట్లు వస్తలేవన్నా అంటే అప్పటిదప్పుడు వచ్చిండు, ట్రిమ్మింగ్ చేపించేసిండు. కొద్దిగా వైర్ కనెక్షన్ కూడా కొన్ని పోయినాయి అన్న, కొన్ని చూడు లైట్లు అంటే లైట్లు కూడా వేయించిండు. పర్లే మంచిగా చేసిండు అన్న. నా తరపు నుంచి అయితే 9 మార్క్స్.